వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన. వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి. వేదములే శిలలై వెలసినదీ కొండ, ఏ దేశ రుణ్యరాసులే ఏరులైనదీ కొండ, గాదిలి బ్రహ్మాది లోకముల కొనల కొండ, శ్రీదేవుడుండేటి శేషాద్రి ఈ కొండ. నమస్తే అండి, అనుశ్రీ థాట్స్కి స్వాగతం. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వరుడు శ్రీ మహాలక్ష్మీదేవితో కొలువయ్యున్న దివ్యమైన క్షేత్రమే తిరుమల. ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని ఆ భగవంతుణ్ణి వెంకటేశ్వరుణ్ణి మనసారా కోరుకుంటున్నాను. శ్రీహరి కొలువులో సిరీస్లో భాగంగా ఇవాళ మనం తెలుసుకోబోయే ముఖ్యమైన ప్రదేశం, ముఖ్యమైన ఆలయం శ్రీ ఆది వరాహస్వామి ఆలయం. తిరుమలలో శ్రీ స్వామివారి పుష్కరిణికి వాయువ్యంగా తూర్పు ముఖంగా శ్రీ ఆది వరాహస్వామి ఆలయం ఉంటుంది. శ్రీ మహావిష్ణువు ఆది వరాహస్వామిగా అవతరించి భూదేవిని రక్షించి ఇక్కడే నిలిచాడు. అందుకే ఈ క్షేత్రము ఆది వరాహ క్షేత్రమని ప్రసిద్ధిగాంచింది. తర్వాత కొంతకాలానికి శ్రీ మహావిష్ణువు మీద అలిగిన శ్రీ మహాలక్ష్మి వైకుంఠాన్ని వదిలి భూలోకానికి వచ్చి తపస్సు గావించారు. శ్రీ మహాలక్ష్మి లేని వైకుంఠంలో ఉండలేని శ్రీనివాసుడు వైకుంఠం వదిలి భూమి మీదకి వచ్చిన పవిత్రమైన క్షేత్రమే తిరుమల. తాను ఉండటానికి శ్రీ వరాహస్వామి వారిని 100 అడుగుల స్థలాన్ని దానంగా ఇవ్వమని కోరారు. శ్రీ ఆది వరాహస్వామికి శ్రీ శ్రీనివాసుడు రాసిచ్చిన ఒప్పంద పత్రంలో ప్రథమ దర్శనము, ప్రథమ పూజ, ప్రథమ నైవేద్యం అని నియమ ఒప్పందంతో దానపత్రం రాసిచ్చారు స్వామివారు. దీనికి గాను 100 అడుగుల స్థలాన్ని దానంగా శ్రీ ఆది వరాహస్వామి నుంచి పొందారు. ఆనతి కాలంలోనే ఆ క్షేత్రంలో తన ప్రాబల్యాన్ని పెంచుకున్నారు శ్రీ వెంకటేశ్వర స్వామి. ప్రస్తుతం ఆనాటి నియమం ప్రకారమే నేటికి కూడా తిరుమలలో శ్రీ భూవరాహస్వామి వారికి తొలిగా పూజా నివేదనతో పాటుగా అన్నీ జరపబడుతున్నాయి. అంతేకాకుండా శ్రీ వరాహస్వామి వారికి చేసే నివేదనలు, పూజా సామాగ్రి వగైరాలన్నీ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం నుండి నేటికి పంపబడుతూ ఉండటం గమనించదగ్గ విశేషం. శ్రీ వరాహస్వామిని తొలుత దర్శిస్తేనే శ్రీ వెంకటేశ్వరుడు సంతోషిస్తాడు అని కూడా పెద్దలు చెప్తూ ఉంటారు. క్షేత్ర సాంప్రదాయం ప్రకారంగా కూడా శ్రీ వరాహస్వామిని దర్శించిన తర్వాతనే శ్రీనివాసుని దర్శించాలి అనడం ఫలప్రదం కూడా. క్రీస్తు శకము 1476 నాటి శాసనంలో శ్రీ వరాహస్వామి జ్ఞానపిరాన్ అని పేర్కొనబడ్డారు. అంటే జ్ఞానప్రదాత అని అర్థం. తొలిగా ఈయనను దర్శిస్తే భక్తుడు జ్ఞానమయ కోశంలో ప్రవేశిస్తాడట. జ్ఞానమయ కోశంలో ప్రవేశించిన భక్తునికి ఆనందమయ కోసం సులభంగా శాశ్వతంగా సిద్ధిస్తుంది అనని ఉవాచ. అందుకే చివరగా ఆనందమయ ప్రదాత అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించటం, తద్వారా ఆనందమయ కోశంలో ప్రవేశించిన భక్తునికి శాశ్వత ముక్తి కరతలామలకం. శ్రీ వరాహస్వామి వారికి ప్రతిరోజు 3 పూటల వైఖాన సాగమనం ప్రకారం అర్చనలు, నివేదనలు జరపబడుతూ ఉంటాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వంటశాల నుంచి తీసుకువచ్చిన అన్నప్రసాదాలు వగైరాలన్నీ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కంటే ముందుగానే మొదటగా శ్రీ ఆది వరాహస్వామికి నివేదింపబడతాయి. అలాగే ప్రతి శుక్రవారం తెల్లవారుజామున అభిషేకం కూడా జరుగుతూ ఉంటుంది. కానీ ప్రత్యేకంగా ఉత్సవాలు మాత్రం నిర్వహించబడటం లేదు. శిల్పశోభితమైన రమణీయ స్తంభాలతో నిర్మింపబడిన శ్రీ ఆది వరాహస్వామి ఆలయ ముఖ మండపంలోనికి ప్రతి బ్రహ్మోత్సవం చివరి రోజు స్వామివారి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం రోజున చక్రస్నానం సందర్భంగా
శ్రీదేవి భూదేవి సమేతుడై శ్రీ వెంకటేశ్వరుడు చక్రతార్వాళ్లతో కూడి వేంచేస్తారు. ఈ మండపంలో వీరికి పంచామృత స్నపన తిరుమంజనం జరిగిన తరువాత వరాహ పుష్కరిణిలో చక్రస్నానం జరుగుతుంది. అలాగే రథసప్తమి నాడు, ముక్కోటి ఏకాదశి నాడు శ్రీ చక్రతార్వాళ్లు మాత్రం ఇక్కడికి వేంచేయగా అభిషేకం జరిపి పుష్కరిణిలో స్నానం చేయిస్తారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ మహాప్రదక్షిణం ఆవరణంలోనే ఉన్న ఈ వరాహస్వామి ఆలయంలో ప్రత్యేకంగా ధ్వజస్తంభం అంటూ లేదండి. అందువల్ల శ్రీ వరాహస్వామి వారికి ప్రత్యేకంగా ఉత్సవాలు నిర్వహింపబడటం లేదు. అంతేకాకుండా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రము, వరాహస్వామి వారి జన్మ నక్షత్రం కూడా శ్రవణమే అవటం, ఇద్దరూ ఒక్కరే అవడం అభిన్నులు అయినందువల్ల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి జరుగుతున్న ఉత్సవాలన్నీ వరాహస్వామి వారికి జరిగినట్లే అని భావించవలసి వస్తున్నది. భూ వివాదాలకు సంబంధించిన ఏ వివాదాలైనా, భూమిని అమ్మాలనుకున్నా, కొనాలనుకున్నా, ఇల్లు కట్టుకోవాలనుకున్నా, అమ్మాలనుకున్నా ఇక్కడ స్వామివారికి నమస్కారం చేసుకొని మొక్కుకుంటే ఆ కోరికలు ఈడేరతాయి అనని ప్రఖ్యాతి. వరం శ్వేత వరాహాఖ్యం సంహారం ధరణీధరం స్వదంష్ట్రాభ్యాం దరోద్ధారం శ్రీనివాసం భజే నిశం. శ్రేష్టమైన అవయవాలతో విరాజిల్లేవాడును, భూదేవిని హరించిన హిరణ్యాక్షుని సంహరించిన వాడును, తన కోరలచే భూదేవిని ఉద్ధరించిన వాడును, శ్వేత వరాహుడును అయిన శ్రీ శ్రీనివాసుడు ఎల్లప్పుడూ భజింతుగాక. ఓం నమో వెంకటేశాయ. ఇటువంటి డివోషనల్ వీడియోల కోసం ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. సర్వే జనా సుఖినో భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. నెక్స్ట్ వీడియోలో శ్రీహరి కొలువులో భాగంగా బ్రహ్మాండ నాయకుని బంగారు మేడ గురించి తెలుసుకుందాం.